good evening and namaste. Welcome to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Ortho Fits, Oil and Capsules. Today's special partner, Twin Birds Leggings. Colors you want, fit you need. Maharani. ఆవకాయ లేకుండా పెరుగన్నం, నెయ్యి లేకుండా పప్పన్నం అస్సలు తినబుద్ధి కాదు. అలాగే ఈ షో మనం స్టార్ట్ చేయాలంటే మహారాణిల్ని పిలిచేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ గార్జియస్ మహారాణి. వావ్, వాట్ ఆర్ రెస్పాన్స్ ఫర్ అవర్ షో. అందరినీ ఏడిపించేసినట్టున్నారు కదా మీరందరూ. మీకు ఎలా వచ్చింది రెస్పాన్స్? సూపర్ కదా. ఈ రోజు ఎస్పెషలీ ది షో ఇస్ సో ఇంపార్టెంట్. మనం ఎక్కడ చూసినా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టు కాలీవుడ్ టు టాలీవుడ్, ఎనీ వర్డ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్. మా హీరోలకి ఎంత డబ్బులు ఇస్తున్నారో హీరోయిన్లకి అంత ఇవ్వాలి. నో మోర్ అబ్యూస్, టైమ్స్ అప్, ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ తోటి వేరే లెవెల్ కి రైజ్ అవుతా ఉంది. ఇలాంటి టైంలో మనం ఈ షో చేయడం, మీరందరూ కొన్ని వేల లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్. సో యూ కంటిన్యూ టు బీ దట్ ఇన్స్పిరేషన్. అండ్ వితౌట్ ఫర్దర్ అడ్యూ మనం షోలోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ కాంటెస్ట్ ఏంటి అంటే, ఒక 10 మంది అమ్మాయిల్ని మీకు అటాచ్ చేయబోతున్నాం. బేసిక్లీ ఈ కాంటెస్ట్ ఏంటి అంటే గ్రూమింగ్. ఒక రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఒక అమ్మాయి అంటేనే ఆశలతో ఉంటుంది. ఆ ఆశల్ని నెరవేర్చడమే ఈ మహారాణి షో. అలాంటి ఒక కాంటెస్ట్ ఇస్ గ్రూమింగ్. మేకప్ రూమ్ లో మీ అందరికి గంతలు కట్టి రూమ్ నంబర్స్ ఉంటాయి. మిమ్మల్ని లోపలికి పంపిస్తాము. మీకు ఏ అమ్మాయి పట్టుకుంటే ఆ అమ్మాయే మీది. మీరు ఇక్కడే బ్లైండ్ ఫోల్డ్ చేస్తాం మిమ్మల్ని. మీరు ఇక్కడే రూమ్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ బ్లైండ్ ఫోన్ నుంచి. దెన్ యూ విల్ మీట్ దెమ్ ఇన్ ద మేకప్ రూమ్. మీకు కొంచెం టైం ఇవ్వబడుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చాక చూద్దాం మీరు ఏం మ్యాజిక్ చేశారో వీళ్ళతోటి. ఆల్రైట్, ఇగో మీ అందరికి బ్లైండ్ ఫోల్డ్స్ ఇస్తాను. ప్లీజ్ కట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో నేనే చెప్తాను. ఓకే, సో ఈ బాల్ ఒకటి తీసుకోండి. ఆ నంబర్ మీది. చదువు రాని దాని దిగులు చెందకు. లక్ష్మి గారు వెళ్ళిపోయారా? అసలు మంచు గారు ఉన్నారా? లక్ష్మక్క, మీ అక్క. మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ పర్టికులర్ మేకప్ రూమ్ కి తీసుకెళ్తారనమాట, మీకున్న రూమ్ నంబర్స్ తో పాటు. ఓకే, రెడీ? 1 by 1. ఇప్పుడు నన్ను ఫాలో అయిపోండి. మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడి నుంచి ఇంకోరు తీసుకెళ్తారు. Hi. So what's your name? Srinidhi. Hi. Hey, hi. Ambika. హాయ్, Hello. నవ్య. Ravali. Hi. Hi. ఎవరు మీరు? Neelima. Hi. What's your name? పావని. నీ పేరేంటి? నా పేరు సాహితి. మీ పేరు? సుభద్రమ్మ. నా పేరు హరితేజ. నా పేరు భారతి.
లక్ష్మి. వాట్స్ యువర్ నేమ్? యాక్చువల్లీ పాప డఫండం మేడం. మన మహారాణులు వాళ్ళ మహారాణుల కోసం వెళ్ళారనమాట. ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు తయారవడమే కష్టం అనుకుంటే ఇంకొకరిని తయారు చేయడం ఎంత కష్టమో వాళ్ళు చూసి తెలుసుకోవాలి మనం. నేనేం చెప్పాలనుకున్నా నా ఫేస్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలను. Why are you getting emotional, Lakshmi? 29 years. ఏం చూసావే లైఫ్ నువ్వు? మనం జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. నీ వయసు ఎంత బాబు? 32 మేడం. అంత చిన్నపిల్లని లేపుకెళ్ళిపోవాలి. ఎంచుకున్న టైం తప్పేమో కానీ ఎంచుకున్న అమ్మాయిలో మాత్రం తప్పులేదు మేడం. నువ్వు ఎందుకు లేచిపోయావో ఇప్పుడు అర్థమైంది నాకు. సినిమాల్లో స్టార్స్ని చూసినా ఎవరిని చూసినా అబ్బా ఇంత అందంగా ఉన్నారా, ఇట్లా నేను ఉంటాను కదా చేసుకుంటే అనే ఆలోచన వచ్చేది అప్పట్లో. ఆర్థికంగా మీకు ఎక్కువ డబ్బులు లేక మీరు కెరియర్ చాలా 3500తో స్టార్ట్ చేశారని. ఎస్ మ్యామ్. How you feeling, baby? Very hot. చూడప్ప సిద్ధప్ప. మర్చిపోయాను. మన అందరు మహారాణులు వాళ్ళ మహారాణులు కూడా రెడీ అయిపోయారు. ఎలా ఉన్నారో ఏం చేశారో ఆ గ్రూమింగ్ కి ఎన్ని పాయింట్స్ వస్తాయో పాయింట్స్ ఇవ్వడానికి నేను నా ఒక్కదాని వల్లే కాదు, అందుకని ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ గా ఉన్న వాళ్ళని పిలిచాం. ప్లీజ్ వెల్కమ్ అనురాధ గారు ఫ్రమ్ అనూస్ అండ్ మిస్ రష్మి ఠాకూర్, Miss Planet India and brand ambassador for Pochampalli Handlooms. I love your hair, Andy. Thank you. మనం ఈ షో ద్వారా చాలా మందికి కనెక్ట్ అవ్వాలని, వాళ్ళకి తీరని కోరికలు తీర్చాలని, అందుకే ఈ ఫీల్డ్ లో అంటే గ్రూమింగ్ ఫీల్డ్ లో ఎవరు పయనియర్స్ గా ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. మిమ్మల్ని కానివ్వండి, రష్మిని కానివ్వండి. సో ఈ 10 మహారాణులు రెగ్యులర్ గా ఉండే ఇంకో 10 మందికి అటాచ్ చేసి వాళ్ళు ఎలా గ్రూమ్ చేశారు అని చూడబోతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఒట్టి వాళ్ళ బట్టల మీద కాదు, బట్ ఓవరాల్ గ్రూమింగ్ వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ ఆ 10 మంది ఎవరో చూసేద్దాం. ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ అండి. సో మన ఫస్ట్ గెస్ట్ సునందాతో పాటు అంబిక వస్తుంది. అంబిక ఎవరు? తన గురించి ఒక ఏవీ క్రియేట్ చేసింది. లెట్స్ వాచ్ ద ఏవీ ఫస్ట్. హలో ఎవ్రీబడి, నా పేరు అంబిక. మా ఫాదర్ పేరు దిగంబర్. హీ ఈజ్ టైలర్. మై మదర్ ఆల్సో. వాళ్ళు ఎప్పుడు కొత్త కొత్త బట్టలు స్టిచ్ చేస్తుంటే నాకు ఒక చిన్న కోరిక ఉండేది, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాను. సో కానీ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేది, సో ఎప్పుడు ఆ కోరిక నేను చెప్పలేను. డైలీ నేను టీవీలో చూసే స్టార్స్ వచ్చి నన్ను గ్రూమప్ చేస్తారంటే వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ మహారాణి షో. సో ప్లీజ్ వెల్కమ్ సునంద విత్ అంబిక. Hi. What's your name? అంబిక. I'm Sunanda. Nice meeting you. కూర్చోండి. మీ ఫేస్ కొంచెం కలగా బాగుంది and you looks very pretty. First of all, I need to shape her eyebrows. Get started. Yeah. అండ్ ఫ్రంట్ ని చాలా తక్కువ ఉంది హెయిర్. దీన్ని ఏం చేద్దామంటే కొంచెం పఫ్ పెట్టిద్దాం. చలో విల్ స్టార్ట్. యా ఓకే. ఇట్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. నైస్ మీటింగ్ యూ. డన్. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఓకే బబిత, సో ఐ నీడ్ సమ్ మోర్ క్లీనప్ టు హర్ ఫేస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ద ఫేసింగ్ హర్.
సో మేక్ షూర్ టు బీ గ్రేట్. నీ హెయిర్ స్టైల్ అయితే డన్ అయిపోయింది అండ్ నీకు ఫేస్ క్లీనప్ కూడా చేంజ్ చేసాము. నెక్స్ట్ మనం కాస్ట్యూమ్కి అండ్ మేకప్కి వెళ్దాం. అండ్ యా రేఖా గారు హాయ్. హాయ్ అండి. సో హియర్ ఇట్ ఈస్, నీ డ్రెస్ వచ్చేసింది. ఇట్స్ లుక్ సో ప్రిటీ కదా. నైస్ చాలా బాగుంది. సో వేసుకొని మనం మేకప్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మన జడ్జెస్ ఇంకోసారి చూడడానికి అంబిక ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వావ్. సో సునంద, ఫెంటాస్టిక్ జాబ్. ఐ మీన్ రియలీ ఆసమ్. మన Thank you, జడ్జెస్ ని అడిగే ముందు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, ఆర్ వాజ్ ఇట్ ఈజీ? సీరియల్ చేస్తున్నాను 2013లో. మేకప్ అనేది నాకు తెలియదు. సో మేకప్ వేసుకొని షార్ట్కి వెళ్ళాను. సో ఫస్ట్ డైరెక్టర్ డైలాగ్ ఏం కొట్టారంటే, ఫస్ట్ నువ్వు గొడుగు దగ్గరికి రా, అంబ్రెల్లా కిందకి రా, అసలే నీ కలర్ చూడలేకపోతున్నావు అన్నారు. సో నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యాను. తర్వాత మేకప్ మ్యాన్స్ వేస్తున్నా సరే నాకు అది అసలు అవ్వట్లేదు. నాకు ఎందుకో ఫుల్ కరెక్షన్ రావట్లేదు నా ఫేస్. విత్ ఇన్ 3 months ఒక షెడ్యూల్ అయిపోయే లోపు ఒక ఆర్టిస్ట్గా కరెక్ట్ ఎలా ఉండాలి అని ప్రూవ్ చేసుకున్నాను. సో అది ఎప్పటికీ నాకు గుర్తుంటది. సో దాని వల్ల నీకు ఈజీ అనిపించిందా అంబిక? అండ్ ఇప్పుడు నేను గ్రూమ్ అయ్యేది నాకు చాలా ఈజీగా ఉంది. నన్ను ఒక అమ్మాయిని ఇచ్చి తను కూడా పాలిష్ అయ్యంటే ఆబ్వియస్లీ నాకు ఒక ఫస్ట్ స్కెచ్ అయిపోయింది. నాకు కావాల్సిన అమ్మాయి ఇలా ఉండాలి, ఎలా అయినా రానే తను. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద రిజల్ట్. Fantastic. Ambika, how are you feeling? ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ నౌ. నువ్వు ఏం నేర్చుకున్నావు ఈ గ్రూమింగ్ సెషన్ లో? ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఎలా మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మనం హ్యాపీ? యా వెరీ. సో మన జడ్జెస్ కూడా ఏమనుకున్నారో ఒకసారి. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంబిక. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అంబిక. హలో. అండ్ ఇక్కడ నువ్వు నేర్చుకుంది నువ్వు రేపు ఫర్దర్గా కూడా నీకు ఎంతో యూజ్ అవ్వాలి. సో దిస్ విల్ బి అ గ్రేట్ ప్లాట్ఫామ్ for college girls, you know, to just start over the makeover, transformation and everything, and that's a great job. And you too. Thank you. Please take your seat. మన నెక్స్ట్ గెస్ట్ పేరు లక్ష్మి. కత్తి కార్తికతో రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అంతకు ముందు లక్ష్మి గురించి ఒక ఏవి చూద్దాం. హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. నేను కర్ణాటక నుంచి వచ్చాను. బాగా మేకప్ అవ్వాలన్నా, మంచి డ్రెస్సెస్ వేసుకొని రెడీ అవ్వాలన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. లవ్ మ్యారేజ్ అయిపోయింది, తర్వాత ఇంక 2 పాపలు పుట్టేశారు. ఇంకా నేను లైఫ్లో రెడీ అవ్వలేను, ఇంక ఇంతే లైఫ్ అని అనుకున్నాను. కాకపోతే జీ తెలుగు నుంచి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. బాగా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయిందండి నాకు. థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ మహారాణి షో. ప్లీజ్ వెల్కమ్ కత్తి కార్తిక అండ్ లక్ష్మి. హాయ్, ఎట్లనో బాగున్నా. ఏమైనా కోరికలు ఉన్నాయా? ఎట్లా కనిపించాలి, ఏదైనా స్పెసిఫిక్ ఎవరైనా హీరోయిన్ లెక్క కనిపించాలి, అట్లాంటిది ఏమన్నా? మీలాగా. నా లెక్కనా? ఐబ్రోస్ కన్నా సూపర్గా ఫేషియల్ అయిపోయింది, క్లీనప్ అయిపోయింది. సో అంతవరకు అయితే మంచి కాస్ట్యూమ్ అని పిలిచేద్దాము. కీర్తన హాయ్. లక్ష్మి డ్రెస్సా సూపర్ ఉంది. కీర్తన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డ్రెస్. మస్తు కొట్టినావు. థ్యాంక్ యూ సో మచ్.
సో లక్ష్మి హాయ్ వాట్ అ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తుంది ఈ బట్టలు వేసుకుంటూ ఈ గ్రూమింగ్ సెషన్ అయ్యాక? అందరికీ ఉంటుంది రెడీ అవ్వాలని, నార్మల్గా రెడీ అవుతాం, కానీ ఇంతగా వేయాలంటే కొంచెం కష్టం. నా వరకు ఇదైతే చాలా ఎగ్జైట్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. కార్తిక నీకు ఎలా అనిపించింది? తను ఒకసారి వెరీ రెగ్యులర్ గర్ల్ లాగా ఉన్నింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి నువ్వేం చేసావు? ఎక్దమ్ మస్తుగా అనిపించింది నాకు, ఎందుకంటే షీఈ్ అ హోమ్ మేకర్, 2 ఆడపిల్లలు. సో ఐ థింక్ ఇవాళ ఆమె ఫస్ట్ టైం గ్రూమింగ్ అనేటిది ఆమె లైఫ్లోనే ఫస్ట్ టైం ఐబ్రోస్ చేపించుకుందంట. యూజువల్గా ఫస్ట్ టైం ఐబ్రోస్ అంటే కళ్ళకి నీళ్ళు వచ్చేసి జరా హైబత్ చేస్తుంది అనుకున్నా, బట్ షీ వాజ్ సో రిలాక్స్డ్. నొప్పి అవుతుందా అంటే ఏమైతలేదు. అంటే షీఈస్ గాట్ సో మచ్ ఆఫ్ పేషెన్స్, స్పెషలీ అ మదర్ ఆఫ్ 2, అది కూడా ఆడపిల్లలు 2, ఒకరు 8 years కదా, ఒకరు 11 years, ఒకరు 9 years. నీ వయసు ఎంత పాప? 29. అడగొద్దు, అట్లా అడుగుతే ఎట్లా చెప్పుండ్రి. సో బోత్ ఆఫ్ దెమ్ హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల కోసం మస్తు కష్టపడుతుండ్రు. ఐ థింక్ షీఈస్ ది రోల్ మోడల్ ఫర్ మీ. Why are you getting emotional, Lakshmi? లేదు మేడం, హ్యాపీగా ఉంది అంతే. హ్యాపీ కన్నీళ్ళవే. 29 years ఏం చూసావే లైఫ్ నువ్వు? మనకి వయసు పెరిగే కొద్ది కష్టాలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. సో మనం జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఓకే, 29 ఏళ్ళకే నా జీవితం నా పిల్లలకి ఇచ్చేసాను అంటే మీ పిల్లలకి కూడా అదే నేర్పిస్తున్నాం. నువ్వు యాక్టివ్గా ఉంటూ నిన్ను నువ్వు చూసుకుంటూ కూడా వాళ్ళని చూసుకో. పిల్లలు డెఫినెట్లీ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ వాళ్ళే జీవితం అయిపోకూడదు. నీకు నిన్ను కన్నా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి నీ మీద డ్రీమ్స్ ఉన్నాయి. సో నిన్ను నువ్వు ముందడుగు వేస్తూ కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం అంటాం చూడు మనం. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫ్రీడమ్ అండ్ క్రియేట్ దట్ ఆనందం ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే మేడం, ఆల్రైట్. థ్యాంక్ యూ. అనురాధ గారు. కార్తీ, యూ మేడ్ హర్ బ్యూటిఫుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి, ఎప్పుడు కూడా చాలా హెవీ మేకప్ రోజు వేసుకోవాలనేది ఏమీ లేదు. చక్కగా మేబీ ఒక మంచి లిప్స్టిక్, ఒక ఐ పెన్సిల్, ఇది ఎవరైనా అఫోర్డ్ చేయగలరు కదా, దానికి పెట్టుకోవడానికి టైం కూడా ఉంటుంది కదా. సో అవన్నీ చక్కగా మెయింటైన్ చేస్తే చాలు. థ్యాంక్ యూ మేడం. సో ఆల్ ద బెస్ట్. కార్తిక అండ్ లక్ష్మి బోత్ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మి చాలా చేంజ్ ఉంది. కార్తిక, దట్స్ ఎ గుడ్ జాబ్. అంత కష్టపడి తన్ని మళ్ళీ అంత గ్రూమ్ చేసి ఇంత బాగా కనిపించేలాగా చేసినందుకు. సో గుడ్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ నీ బిఫోర్ ఫోటో చూద్దాం ఒకసారి. వావ్, 11 years పాప. మీ ఆయన వచ్చారా? వచ్చారు. బ్రేక్లో చెప్తాను ఆయన సంగతి. ఆయన చూస్తే మీరు షాక్ అవుతారు అసలు ప్రెసెంట్ లో. ఇప్పుడు ఒకసారి పైకి రమ్మనండి, ఇప్పుడే చూసేస్తాను నేను. నీ వయసు ఎంత బాబు? 32 మేడం. అంత చిన్నపిల్లని లేపుకెళ్ళిపోవాలి. అనేనా వద్దా? వద్దులే. ఎంచుకున్న టైం తప్పేమో కానీ ఎంచుకున్న అమ్మాయిలో మాత్రం తప్పులేదు మేడం. నువ్వు ఎందుకు లేచిపోయావో ఇప్పుడు అర్థమైంది నాకు. రాజు మేడం. మీ ప్రేమ, మీ పెళ్ళి, మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే కలకల్లాడుతూ ఇంకా ప్రేమ పంచుకుంటూ మీ మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. రవలి గురించి ఒక ఇవి చూద్దాం. హాయ్ అండి, నా పేరు రవలి. నేను అబిట్స్లో ఉంటాను. నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి గ్రూమ్ అవ్వాలన్నా, రెడీ అవ్వాలన్నా చాలా ఇష్టం. బట్ మా ఫాదర్ అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. మంచి స్టార్స్ని చూసినప్పుడల్లా నాకు ఎట్లా రెడీ అవ్వచ్చు, ఎట్లా గ్రూమ్ అవ్వచ్చు, మేకప్ వేసుకోవాలి, అట్లా కోరిక అనేది ఇంకా పెద్దగా అయిపోయింది. అండ్ మెనీ థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ మహారాణి షో. సో
నవ్యాని రవలిని చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నవ్య. రవలి. సో షీఈ్ రవలి. Hi. సో ఈవిని నేను మేక్ ఓవర్ చేయబోతున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్. ఎక్కువ బ్యాక్ కన్నా ఫ్రంట్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. బ్యాక్ జస్ట్ గివ్ అ యూ షేప్. సో నెక్స్ట్ కాస్ట్యూమ్, మెయిన్ పార్ట్ అంటే కాస్ట్యూమ్. హాయ్. తన స్కిన్ టోన్ కి సూట్ అయ్యేట్టు బ్రైట్ బ్లూ కలర్ కరెక్ట్. ఎస్, వెరీ బ్రైట్ బ్లూ, పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కాంబినేషన్ ఇస్ హర్ డ్రెస్. ఓకే. వావ్. దిస్ కమ్స్ లైక్ ధోతి స్టైల్లో వచ్చేసి ఇట్ హ్యాస్ ఫ్రంట్ స్లిట్. వెరీ నైస్. సో ఈ తర్వాత మనం ఫైనల్ టచ్ అప్ ఇచ్చి సో చూద్దాం ఎలా కనిపిస్తుందో మన అమ్మాయి. రవలి, నీకు పెళ్ళి అయిపోయిందా? ఎప్పుడైంది నీకు పెళ్ళి? 2 years back. 2 years బ్యాక్. అందరూ విన్నా. నీ వయసు ఎంత? 24. మీ మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడికి? రాలేదు. తర్వాత చూసుకుంటారు. ఏమైనా చేస్తున్నావా? హౌస్ వైఫ్? హోమ్ మేకర్. సో నీ కోరికలన్నీ ఈరోజు మా షో ద్వారా తీరాయా? యా, నేను చాలా హ్యాపీగా నా లుక్ నేను చూసుకుని అసలుకి థ్రిల్ అయిపోయాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మిమ్మల్ని కలిసినందుకు, డైరెక్ట్ చూసినందుకు ఇంకా చాలా హ్యాపీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. మన అనురాధ గారు, రష్మి ఏమనుకుంటారు? హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. సో రవలి, అందం అనేది స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక సాధనం. సో ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ రవలి. Hi, ma'am. Good చాలా evening. అందంగా కనిపిస్తున్నావు. ఎందుకంటే Thank నీ you. ఇంతకు ముందు పిక్చర్ ఇప్పుడు చూస్తే నువ్వేనా అనిపించింది నాకు. Thank you సో so much. అండ్ నవ్య Yeah. చాలా బాగా గ్రూమ్ చేసావు. ఐ థింక్ యూ లైక్ దట్ బ్రేడింగ్, రైట్? Yes, yes. సో ఇద్దరి హెయిర్ స్టైల్ ఒకేలాగా ఉంది Yeah. అండ్ ఇట్ సూట్స్ యూ. చాలా Thank బాగా you. సూట్ అయింది అండ్ యూ లుకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఒకసారి నీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ చూద్దాం. Yeah. చక్కగా ఉన్నావే. నువ్వు అక్కడ బాగున్నావు, ఇక్కడ బాగున్నావు. సో Thank you, మేకప్ వేసుకుంటేనే బాగుంటావు అనేది కరెక్ట్ కాదు. యూర్ బ్యూటిఫుల్ విత్ అండ్ వితౌట్. ఓకే, Thank you so much, ma'am. Thank you, ma'am. థ్యాంక్ యూ. Welcome to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Orthofit Oil and Capsules, and special partner, Twin Bird Leggings. Colors you need, fit you want. Lo ippudu Vishnu Priyato paatu Prasunna rabotundi. Prasunna gurinchi oka evi chuddam. హాయ్, నా పేరు ప్రసన్న. చందానగర్ నుంచి వచ్చాను. నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా కళ్ళకి కాటుక, పెదాలకి లిప్స్టిక్, ఫేస్కి మేకప్, రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకోవటం చాలా ఇష్టం. కానీ నాలాంటి అమ్మాయి ఇటువంటివి ట్రై చేస్తే చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారో అని భయం. నేనేం చెప్పాలనుకున్నా నా ఫేస్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేయగలను. సో అందుకే నేను ఇప్పటికంటే బాగా కనిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ భయాన్ని చెరిపేస్తూ ముందడుగు వేస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకి, మహారాణి టీంకి స్పెషల్ థ్యాంక్ యూ. Please welcome Vishnupriya and Prasanna. హలో, వాట్స్ యువర్ నేమ్? యాక్చువల్లీ పాప డఫ్ అండ్ డమ్ మేడం. అంటే మరి ఇప్పుడు పాప ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా సైన్ లాంగ్వేజ్లో చదువుకుంది. బీకామ్ చదువుకుంది. బీకామ్ సెకండ్ క్లాస్.
ఓకే, సో మన బ్యూటిఫుల్ లేడీ గ్రూమింగ్కి రెడీ అయిపోయింది. ఈమెన్ గ్రూమ్ చేయడానికి ఇద్దరు వచ్చారు. కెన్ యూ ప్లీజ్ కమ్? ఫస్ట్ హెయిర్తో మొదలెట్టేద్దాం. ఓకే ఫైన్, రెడీ? యూర్ రెడీ? ఓకే. Wow. Now you ready for face? Okay, Andy, so we're done with hair, we're done with cleanup. Before going to makeup, costume వేసేసుకుందాం. మళ్ళీ మేకప్ అదంతా. కీర్తన. Hello, how are హాయ్ you? కీర్తన. సో ఏం తెచ్చావు మా పాప కోసం నువ్వు? So I bought her this flared crop top and lehenga. సో ఐ రియలీ లైక్ ద కలర్స్ కీర్తన, సచ్ అ బ్రైట్ కాంబినేషన్. సో మన అమ్మాయి మీద ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో అలా చూద్దాం. స్నాప్ జిప్ జాప్ జిప్ జాప్ జూప్. సో నాకు సైగలు కరెక్ట్గా రాదు కాబట్టి మీతో పాటు ఒకరిని పిలుస్తాను. We have a teacher. ప్రసన్న గారి టీచర్ని ఒకసారి పిలుద్దాం. ప్రసన్నకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వినిపిస్తుందా, మాట్లాడగలుగుతామా అక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. చాలా అందంగా ఉన్నావు. బీకామ్ చదువుకుంది. షీఈస్ వెరీ టాలెంటెడ్. చాలా క్విక్ గా అకౌంట్స్ అన్ని చేస్తుంది. షీఈస్ లుకింగ్ ఫర్ అ జాబ్. ఓ వెరీ గుడ్. సో నీకు ఎలా ఉంది తయారవ్వడం? ఫస్ట్ భయపడిందంట చాలా, తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. నీ మొహంలోనే తెలుస్తుంది. సో విష్ణు, ఫస్ట్ when you saw her, నీ ఫస్ట్ థాట్ ఏంటి? అమ్మో ఎలాగా అని అనుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ సా హర్ ఐ థాట్ షీ డోంట్ నీడ్ గ్రూమింగ్ ఎట్ ఆల్, బికాస్ తన ప్యూర్ సోల్ కానీ ద వే షీకి తను ఎలా వచ్చి నన్ను హగ్ చేసుకుంది రాగానే, షీ హగ్డ్ మీ. సో దాంట్లో ఇట్స్ జస్ట్ దట్ ఈ గ్రూమింగ్ అనేది లిటిల్ కాన్ఫిడెన్స్ కోసం, యునో, అవుటర్ జస్ట్ పై అలాగా. దట్స్ ట్రూ. ఐ అగ్రీ అండ్ డిసగ్రీ. నేను US లో చదువుకున్నాను. ఇండియా నుంచి వస్తున్నారంటే ఫస్ట్ ముక్కులు మూసుకుంటారు, బికాస్ వీ డోంట్ హ్యావ్ హైజీన్ అని. ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ దగ్గర హైజీన్ ఎక్కువ ఉండదు అని. సో ఎంత బ్యూటీ ఉన్నా మన సోల్, మన హార్ట్, మన ఇన్సైడ్ లో, అవుట్ సైడ్ లో కూడా ఆ ఇంపార్టెన్స్ ఈ రోజు నాట్ జస్ట్ ఫర్ సెలబ్రిటీస్. ఒక IT జాబ్కి వెళ్తున్నా, ఒక అకౌంటెంట్కి వెళ్తున్నా నీట్ గా ఉండాలి. బికాస్ ఇట్ షోస్ వాళ్ళకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు యునో గెట్ దిస్ గర్ల్. అసలు తీయంగానే ఐ గాట్ దిస్ గర్ల్ అండ్ సో యా, ఆసమ్. సో ప్రసన్న, వి ఆల్ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్. నీ బాడీ లాంగ్వేజ్ మాట రాలేదు అనేది అక్కడ లోపమే తెలియలేదు. ద వే నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ద వే ఎక్స్ప్రెసివ్ అన్ని వి కుడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యూ. నువ్వేం చెప్పాలనుకున్నావో కూడా మాకు అర్థమైపోయింది. సో నీకు అకౌంట్స్ లో జాబ్ కావాలన్నా, లేదా బ్యూటీ ఇండస్ట్రీలో బ్యూటీ నేర్చుకొని ఎదగాలన్నా కూడా వీఆర్ దేర్ ఫర్ యూ. కంప్లీట్ గా మీకు ఏ చార్జ్ చేయకుండా వీఆర్ ఆఫరింగ్ యూ ఎదర్ ఎ జాబ్ ఆర్ ఎ కోర్స్. యూ కెన్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రసన్న, చాలా బాగున్నా. యాజ్ మీరు చెప్పినట్టు హైజీన్ అండ్ మేక్ ఓవర్ అంటే ఏదో కిలోల మేకప్ వేసుకోవడం కాదు. మినిమం హౌస్ వైఫ్కి కానీ, స్టూడెంట్కి కానీ, వర్కింగ్ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ మినిమం ఆఫ్ ప్రెజెంటింగ్ దెమ్ సెల్ఫ్, వాళ్ళకి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నీ బిఫోర్ ఫోటో చూద్దాం ఎలా ఉన్నావు. Before and after. Fantastic. So, song Veena.
రోహిణితో పాటు పావని వస్తుంది. సో పావని గురించి ఒక ఏవి తయారు చేస్తాం, చూద్దాం. హలో అండి, నా పేరు పావని. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అందంగా రెడీ అవ్వాలని చెప్పేసి అందరికీ ఉంటుంది, కానీ మనం జనరల్గా రెడీ అయితేనే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అదే మనం అందంగా రెడీ అయితే. సో ప్లీజ్ వెల్కమ్ పావని. పావని, నైస్ మీటింగ్ యూ. ఇప్పుడు నేను రెడీ చేస్తాను. ఓకే, క్యూట్. थोड़ा स्लो में करती कर. समझ में आया? ओके, मेरे को समझ नहीं आता. You want पानी? पानी. It's my speaker. Everybody is saying you are speaker. Born with speaker, not silver spoon. Okay? How are you feeling, baby? Very hot. చాలా బాగుంది ఐబ్రోస్ చేసాక ఫేస్. ఓకే పావని, ఫేషియల్ అయిపోయింది కదా, నా మేకప్ హెయిర్ డ్రెస్సింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, పాటలు వచ్చా నీకేమన్నా? మీరు పాడండి, వింటాం. మన జీతలు ప్రేక్షకులకి నా స్వరం ఎలా ఉంటుంది ఏంటనేది అదే అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా, మీరు అలా ఉంటారు. ఎస్. వావ్, దిస్ ఇస్ అవుట్ఫిట్ చందేరిలో. పావని, నీలో చాలా చేంజ్ కనిపిస్తుంది పావని. నీ బిఫోర్ పిక్చర్ ఇప్పుడే చూసేద్దాం, సో పీపుల్ కెన్ కనెక్ట్. ఒకసారి ఫోటోగ్రాఫ్ చూపించరా. వావ్, నీకే కొత్తగా లేదా? లైక్ నన్ను నేను చూసుకొని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు అప్పటికి ఇప్పటికి. ఏం జాబ్ చేస్తుంటా పావని? నేను USIT రిక్రూటింగ్. ఓకే, ఆర్ యు సాఫ్ట్వేర్ ఇంజనీర్? yes. వెరీ నైస్. సో నీకు ఎలా అనిపించింది, తన్ని ఇలా తయారు చేయాలని ఎలా అనిపించింది? యాక్చువల్గా దీనికి ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు మ్యామ్. ఇప్పటి వరకు ఐబ్రోస్ కూడా అసలు చేయించుకునేది లేదు, పార్లర్కి వెళ్ళింది ఏం లేదు, నార్మల్గా ఉండేదని చెప్పింది. సో రెడీ చేసేటప్పుడే మొత్తం తెలుసుకొని ఐబ్రోస్ చేయించి అమ్మాయి నొప్పి నొప్పి అంటూనే ఉంది. ఏం కదా నేను కొంచెం ఎంటర్టైన్ చేసి నొప్పి లేకుండా చేసి. వెరీ నైస్, యు లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. నైస్ పావని, చక్కటి మార్పు ఉందమ్మా బిఫోర్ ఆఫ్టర్. సో నువ్వు మంచి మోడల్ దొరికావు, ఎందుకంటే ఐబ్రోస్ కూడా ఇప్పటిదాకా చేయించుకొని ఎవరు ఉండరు, దట్ మీ జనరేషన్ లో. ఎస్ ఎస్. సో గుడ్ చేంజ్, యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ పావని. హాయ్ మ్యామ్. నువ్వు ఓల్డ్ టైమ్ హీరోయిన్ లాగా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నావు అండ్ చాలా బాగా గ్రూమ్ చేశారు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. హీరోయిన్? సమంత. పవన్ కళ్యాణ్ లాగా డైలాగ్ చెప్తావా, సమంత లా డాన్స్ చేస్తావా? నీ ఇష్టం. చూడప్ప సిద్ధబ్బా, నేను సింహం లాంటోడిని. సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. నేను చెప్తా, చెప్పు. చూడప్ప సిద్ధప్ప. చూడప్ప సిద్ధప్ప. మర్చిపోయాను. చూడప్ప సిద్ధప్ప. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, నేను గీసుకుంటాను అంతే తేడా, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. అంత నేను చెప్తే ఆ మాత్రం ఓన్ గా అదొకటే సింక్ అయింది మీ ఇద్దరి మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Welcome to Freedom Maharani.
powered by Swastik 3 Mango Sambar Powder, OrthoFit Oil and Capsules, and special partner, Twin Bird Leggings. Colors you need, fit you want. Lo Ippudu, Mangli with Neelima. నీలిమ వచ్చే ముందు తన ఏవి చూద్దాం. హలో హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ నీలిమ. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. మా నాన్నగారి పేరు రామకృష్ణ. బేసిక్గా ఏదైనా మూవీ చూస్తేనే మనం ఆ హీరోయిన్లో రెడీ అయితే బాగుండు, ఎలా ఉంటామా అని చాలా ఫీల్ అవుతాము. అలాంటిది ఒక సెలబ్రిటీసే వచ్చి నన్ను గ్రూమింగ్ చేస్తేనే చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ మంగ్లీ అండ్ నీలిమ. ఏం పేరు నీ పేరు? నీలిమ. నీలిమానా? మస్తు ముద్దుగా నువ్వు అయితే ఇట్లనే మంచిగా ఉన్నావు అంటే నీకు ఇంకా అన్ని చేస్తే ఎట్లుంటావు. ఐబ్రోస్ చేసేసుకుందాం మళ్ళా. చలో మరి కవిత. నెక్స్ట్ ఇప్పుడు వ్యాక్సింగ్. నెక్స్ట్ ఫేషియల్ చేసుకుందాం, సరేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్ చేసుకుందాము. నీకు ఇప్పుడు డ్రెస్ కావాలి కదా? వా సూపర్ ఉంది నీలిమ. నీలిమ, నీది విజయవాడ. అసలు అక్కడ చూసి మేము ఫ్యాషన్ నేర్చుకుంటుంటే నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతావేంటి? ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్ సర్చింగ్. దాని గురించి గ్రూమింగ్ చేయాలనుకున్నావా లేకపోతే జస్ట్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను ఒకసారి. ఏం ఇంట్రెస్ట్ ఉంది నీకు? గ్రూమింగ్ ఎలా ఉంటుందో అసలు ఎప్పుడు తెలియదు నాకు. సో ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఏం నేర్చుకున్నాను? స్టేజ్ మీదకి రావడానికి చాలా మంది భయపడతారు కదా, ఇంత సెలబ్రిటీస్ ముందు మాట్లాడడానికి చాలా భయపడతారు. సో భయం ఏం ఒక్కర్లేదు, మన ఫ్యామిలీ లానే ఉంది అని ఫీల్ అయ్యాను. నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో మహేష్ బాబు, నాని. మహేష్ బాబు అండ్ నాని. అండ్ సమంత. సమంత ఫేవరెట్ డైలాగ్ ఏమైనా తెలుసా నీకు? పాట కూడా పాడుతుంది అక్క తిను. పాడే నీలిమ, దిస్ ఇస్ యువర్ స్టేజ్. ఫస్ట్ డైలాగ్ చెప్పి తర్వాత పాట పాడు. గుర్తు రావట్లేదా? నువ్వు పాడకపోతే డాన్స్ వేస్తా ఇప్పుడు, నీ ఇష్టం. అక్క డాన్స్ కూడా వేస్తాను అన్నదక్క. రెడీ, మ్యూజిక్. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా రెండు స్టెప్పులు వేసినా కూడా దుమ్ములేసి పడేసింది. అదే అసలు ఏదో ఇలా స్టార్ట్ చేసి అప్పుడు అసలు షాకింగ్ ఇచ్చావు పాప. సో నీలిమ, నువ్వు ఇంతకు ముందు బిఫోర్ ఫోటో ఒకసారి చూద్దాం నీది. వావ్, మీరు కూడా చెప్పండి మీ జడ్జ్మెంట్ ఆన్ హర్. సో నీలిమ, ఫ్యూచర్ లో మళ్ళీ నీకు గ్రూమింగ్ చేసుకోగలననే కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది మేడం. వెరీ గుడ్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. Hi Neelima, hi Mangli. Hi. It was a beautiful makeover. And Neelima, నువ్వు ఈ ఫీల్డ్లోకి రాకపోయినా జాబ్ అన్నావు కాబట్టి స్టేజ్ ప్రెజెన్స్, కెమెరా ఫేసింగ్ వల్ల నీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంటర్వ్యూలో చాలా బాగా ఆన్సర్ చేసి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి దిస్ విల్ బీ ఎ వెరీ హెల్ప్ఫుల్ ప్లాట్ఫామ్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Wish you all the very best. Please take your seats. Welcome to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, OrthoFit Oil and Capsules, and special partner, Twin Bird Leggings. Colors you need, fit you want. Lo Ippudu, Gayatri Gupta to Patu, Srinidhi Ostunaru.
శ్రీనిధి గురించి ఒక ఏవి చూద్దాం. హలో అండి, నా పేరు శ్రీనిధి. నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. చిన్నప్పటి నుంచి గ్రూమింగ్ మీద నాకు పెద్ద ఐడియా లేదు. ఎప్పుడైనా టీవీ షోస్లో అండ్ మూవీస్లో నా ఫేవరెట్ స్టార్స్ని చూసినప్పుడు మాత్రం ఒక్కసారైనా వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వాళ్ళ మేకోవర్ చాలా నచ్చేది. ఇప్పుడు ఈ జీ తెలుగు మహారాణి షో ద్వారా ఆ కోరిక నెరవేరబోతుంది. ప్లీజ్ వెల్కమ్ గాయత్రి గుప్తా విత్ శ్రీనిధి. హాయ్, మీ పేరు? శ్రీనిధి. సో ఈరోజు మీ మేకవర్ చేయడానికి ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ సుజాత అండ్ గౌతమ్. లెట్స్ స్టార్ట్. నాకైతే చాలా నచ్చింది హెయిర్ స్టైల్. కాస్ట్యూమ్ చూద్దాం మనం. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరంజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు. శ్రీనిధి, వెల్కమ్ టు మహారాణి షో. థ్యాంక్ యూ మేడం. నువ్వు గ్రూమ్ అవ్వకపోయినా నీ నవ్వు చాలు పాప. ఎంత బ్యూటిఫుల్ గా హార్ట్ ఫెల్ట్ గా నవ్వుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సో సో మచ్. నీకు ఎలా ఉంది ఇలాంటి బట్టలు వేసుకోవడం? చాలా కొత్తగా ఉంది, చాలా నచ్చింది. ఏం చేస్తుంటావు నువ్వు? నేను ప్రస్తుతం హోమ్ మేకర్. 3 years బేబీ ఉంది, తనని చూసుకుంటూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ శ్రీనిధి, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. బట్ అందంగా ఉండడమే కాదు, లైఫ్ లో ఏదైనా చెయ్యాలనే ఒక అంబిషన్ కూడా పెట్టుకొని ట్రై టు వర్క్ సమ్వేర్ ఆర్ డూ సంథింగ్. దట్స్ వాట్ ఐ Ma'am, actually I'm preparing for government exams. I'm applying for that. Thank you. హాయ్ శ్రీనిధి. హాయ్ మేడం. మినిమల్ మేకప్ వేసినట్టున్నారు కదా గాయత్రి. నువ్వు తనకి ఇచ్చిన బట్టలు బాగున్నాయి. తను హోమ్ మేకర్ కాబట్టి తనకి సూట్ అయ్యేలాగా ఇట్ వాస్ ఆడ్గా లేకుండా తనకి సూట్ అయ్యేలాగా ఉన్నాయి. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. సో నీ బిఫోర్ ఫోటోగ్రాఫ్ ఒకటి చూద్దాం. వావ్, వెరీ నైస్. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? మ్యూజిక్ వింటుంటాను, అప్పుడప్పుడు పాడుతుంటాను. మా కోసం ఒక పాట పాడతావా? తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడు నమ్మడు అని తేల్చుకోలేక, నమ్ముతాడు ఏమిటో అని బయటపడలేక. సుభద్ర గారి గురించి ఒక ఏవి తయారు చేసాం, చూద్దాం. నమస్తే అండి, నా పేరు సుభద్ర. నేను సెయింట్ జోసెఫ్ స్కూల్ హైదరాబాద్ లాల్ బజార్లో పీఈటీగా వర్క్ చేస్తున్నానండి. నాకు 1995లో మ్యారేజ్ అయింది. సినిమాల్లో స్టార్స్ని చూసినా ఎవరిని చూసినా అబ్బాయి ఇంత అందంగా ఉన్నారా, ఇట్లా నేను ఉంటాను కదా చేసుకుంటే అనే ఆలోచన వచ్చేది అప్పట్లో. ఒక స్టార్ ద్వారా నన్ను మేకప్ చేసి అంటే గ్రూమ్ చేసి వాళ్ళ చేతుల మీదుగా అట్లీస్ట్ ఒక్కరోజన్నా నేను ఇంత అందంగా ఉన్నానా, ఇలా రెడీ చేశారా నన్ను అని చెప్పేసి చూసుకొని నాకు తృప్తి పడాలి అని ఉంది. ప్లీజ్ వెల్కమ్ సుభద్ర గారు విత్ మధుప్రియ. యాక్చువల్గా మీరు చూస్తే నాకు మా అమ్మలాగా అనిపించారు కాబట్టి అమ్మని పిలుస్తాను మిమ్మల్ని మేక్ ఓవర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీయా? ఓకే ఓకే. హాయ్, హౌ యూ? చలో. చాలా అసలు మీ లుక్, ఫేస్ లుక్ అయితే మారిపోయింది బికాస్ ఆఫ్ యువర్ హెయిర్. మన కాస్ట్యూమ్ ఏమైనా పిలిచేద్దామా? చలో. హాయ్, హలో, నైస్ టు మీట్ యూ. ప్యూర్ రా సిల్క్ శారీ అండి ఇది. కృష్ణుడిని ఎంబెలిష్ చేసేసాము హెవీ కుందన్ జర్దోజీ వర్క్తో. సో అద్భుతంగా అందంగా ఉంది చీర. సో మీరు కట్టుకుంటే ఇంకా అందం మీకు యాడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సారీలో అచ్చంక సావిత్రిలా పరికి నీవో నీలో పరిణితిలా.
మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా మంజాల వచ్చేసి నా మనసు తెప్పేసి దర్జాగా లాగేసి వావ్ బిఫోర్ ఫోటో ఒకసారి చూద్దామా ఫస్ట్ వావ్ మీకు కొత్తగా ఉందా మిమ్మల్ని మీరు చూసుకుంటా అంటే? చాలా అండి, అసలు ఎగ్జైటింగ్ చాలా మార్పు వచ్చింది. మీరు ఈ రోజు ఈ గ్రూమింగ్ సెషన్ లో నేర్చుకుంది ఏంటి? ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత చేయించుకుంటే బాగోదేమో అనుకున్నా, కానీ ఇంత అందంగా కనిపించేటట్లు ఈ గ్రూమింగ్ దీంట్లో ఇంత వస్తుందా అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? అస్సలు. మీకు ఆర్థికంగా మీకు ఎక్కువ డబ్బులు లేక మీరు కెరియర్ చాలా 3,500 తో స్టార్ట్ చేశారని విన్నాను. ఎస్ మ్యామ్, అది 2006లో మ్యామ్. కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు మాకు, కానీ పాపకి స్కూల్ ఫీజులు, నేను ఉండడం రెంట్ హౌస్, ఇవన్నీ మనం ఇలా ఉంటే చాలే అని అప్పుడు ఇలాగే ఉండిపోయానండి. బట్ మీరు ఈ రోజు నేర్చుకున్నారు. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ దిస్. వెరీ నైస్, వెరీ నైస్. సో సుభద్ర గారు, మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ముందుకి ఇప్పటికి ఫోటోలో అందం అనేది వయసుతో సంబంధం లేదు. అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మన ఆడవాళ్లకు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి క్షణం అందంగా ఉండే కళ భగవంతుడు ఇచ్చాడు. మీ స్కిన్ చక్కగా ఇంట్లో ఉన్న చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో స్కిన్ చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. మీ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చేసింది జస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగే కదా. మీకు ఏది సూట్ అవుతుందో అది మీరు చేసుకోవచ్చు. రోజు మీరు ఏ వయసులో అయినా ఫీలింగ్ తీసేయండి. ఇప్పటి నుంచి ఎప్పుడు అలాగే ఉండడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఇది ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. సుభద్ర గారు చాలా యంగ్ అనిపిస్తున్నారు. బ్యూటిఫుల్ కన్నా మీ పాత పిక్చర్ చూసి ఇప్పుడు చూస్తే చాలా 10 years తగ్గిపోయింది మీకు. సో మీరు రోల్ మోడల్ అవ్వాలి. మన టీవీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి మీరు రోల్ మోడల్ అవ్వాలి. సో మధుప్రియ, గుడ్ జాబ్. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఆవిడకి 48 years చెప్పొచ్చో చెప్పలేదు నాకు తెలియదు, కానీ అంటే అందరికంటే ఈవిడ పెద్దవారు ఇక్కడ. కానీ ఆవిడ అన్నారు ఏంటంటే అందరికంటే నేనే పెద్దదాన్ని ఎలా ఉంటానో అన్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం అందరికంటే ఈవిడే చిన్నవారిలాగా కనిపిస్తున్నారు. అండ్ ఈవిడ చాలా బాగా డాన్స్ చేస్తారు కూడా. సో ఒక్క పాటకు ఆవిడ డాన్స్ చేస్తారు రైట్ నౌ. అబ్సల్యూట్లీ. పాట పెట్టుకోండి. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. డాన్స్కి మటుకు 10 out of 10. ఈ 20s 30s లో ఉన్నవారు ఎవరు ఎగరలేకపోయారు మీలాగా. మ్యామ్ ఒకసారి ఆ స్టెప్ మీరు అయ్యారా? నా హిప్ కూడా తిరగట్లేదు అన్ని వైపులు. వా సూపర్. ప్లీజ్ మన నెక్స్ట్ గెస్ట్ సాహితి నేహతో పాటు వస్తుంది. వాళ్ళ ఏవి ఏంటో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సాహితి. నేను జాబ్ చేస్తున్నాను. బేసిక్గా నా ఫ్యామిలీలో అందరూ ట్రెడిషనల్గా ఉంటారు. సో అందుకని ఇప్పటివరకు నేను గ్రూమ్ చేసుకోలేదు. నా ఫేవరెట్ యాక్ట్రెస్ అనుష్క. ఎప్పుడైనా స్క్రీన్ పైన చూసినప్పుడు నాకు అనుష్కలా రెడీ అవ్వాలి, అలా క్యూట్గా కనిపించాలి అని ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ నేహా అండ్ సాహితి. సో నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నన్ను నేను అనుష్కలా చూసుకోవాలను. చంపేసావు.
అతి కష్టం మీద దాని లైఫ్ మొత్తంలో ఫర్ ద ఫస్ట్ టైం ఐబ్రోస్ అంటే క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో ఆల్ సెట్ మన రెడీ స్టేజ్ మీదకి వెళ్ళడానికి. బట్ దానికంటే ముందు బంగారం డ్రెస్ బంగారం కాస్ట్యూమర్ తన కోసం ఎటువంటి కాస్ట్యూమ్. ఐ లవ్ దిస్. రెడ్ పెప్లం ప్లెయిన్ అయిపోకుండా ఇంకొంచెం యాడ్ ఆన్ ఉండటానికి బెల్స్ ఇచ్చాను. బెల్స్ ఓకే. Sahiti. Hi ma'am. Hi. Chala beautiful గా ఉన్నావు. You look very very nice. Thank you. అనుష్క లాగా ఉంది కదా, లైక్ హర్ ఫేవరెట్ స్వీటీ. Yeah, of course. స్వీటీ చూస్తే నువ్వే బాగున్నావు అంటది. దట్స్ స్వీటీ యూజువల్లీ. Oh, thank you. నీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది నాకు. బిఫోర్ దాట్ తన ఫీలింగ్ కంటే ముందు ఫస్ట్ రాగానే షుడ్ హావ్ సీన్ ఇందాక ఎలా ఉంటుంది చూసారు కదా, ఐబ్రోస్ వెరీ హెవీ ఐబ్రోస్, అప్పర్ లిప్ ఉంటుంది. అండ్ షీ వాజ్ సో స్కేర్డ్. థ్రెడింగ్ తెస్తుంటే కూడా భయపడుతుంటుంది, అమ్మో నేను ఎప్పుడు చేయించుకోలేదు, చేయించుకుంటే ఎలా ఉంటాను అనేది తన భయం. ఇప్పటి వరకు తను షీజ్ లైక్ టామ్ బాయ్ లాగా, షీజ్ లైక్ ఫుల్ జీన్స్ టీ షర్ట్, అంటే అట్లీస్ట్ దట్ యోయో టైప్ లో రౌడీ లాగా పెరిగింది. బట్ తర్వాత ఎవ్రీథింగ్ అయిపోయినతో చూస్తే అద్దంలో నేనే బాగున్నాను, no I really look good, ఇలా చూసి no that is me she was telling. సాహితి చాలా బాగున్నావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక చెప్పావు నువ్వు ట్రెడిషనల్ ఫ్యామిలీ, కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చావని. అందంగా ఉండడానికి దానికి నాకు తెలిసి ఏమీ సంబంధం లేదు. కాకపోతే మనం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ అందరినీ కన్విన్స్ చేసుకోవాలంతే. అందంగా ఉండడానికి ఎవరు ఆపరు మనని. సో నీ బ్రెయిన్ లోంచి అది తీసేయి. ట్రై టు బి బ్యూటిఫుల్, ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. యా షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. Hi Sahiti. Hello ma'am. Neha, I love your dress. Thank you so much. చాలా బాగా గ్రూమ్ చేసావు, మంచి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ జాబ్. Thank you so much. వచ్చిన దగ్గర నుంచి హాయ్ నేహా, మీకు ఒక విషయం చెప్పాలి. నాకు లక్ష్మీ మంచోక్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హర్. ప్లీజ్ తనతోటి ఒకసారి నేను కలవాలి. ఎల్లు అమ్మ, ఎల్లు హక్ చేసుకో పో. Very cute, very sweet, and most important thing is మీ అందరిలో ఉన్నది the spirit. You're all very spirited. That is fantastic. So నీ బిఫోర్ పిక్చర్ ఒకసారి చూద్దాం ఎలా ఉన్నావో. Very nice. What a difference అప్పటికి ఇప్పటికి. Thank you for giving this opportunity. You're most welcome. Please take your seat. హరితేజతో పాటు వస్తుంది, తన గురించి ఒక ఏవి చూద్దాం. హలో ఎవ్రీవన్, నా పేరు భారతి, నేను బళ్ళారి నుండి వచ్చాను. ఐ హ్యావ్ 2 elder సిస్టర్స్. మా నాన్న ఫార్మర్. చిన్నప్పటి నుండి మిడిల్ క్లాస్ ఎన్వైర్న్మెంట్లో పెరగడం వల్ల గ్రూమప్ అవ్వాలని కానీ మేకప్ చేసుకోవాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు, థాట్ కూడా రాలేదు. బట్ రైట్ నౌ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నన్ను నేను కొత్తగా చూసుకోవడానికి జీటీవీ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. థ్యాంక్స్ టు జీటీవీ అండ్ మహారాణి షో. ప్లీజ్ వెల్కమ్ హరితేజ అండ్ భారతి. మీకు ఎలా అందంగా రెడీ అవ్వడం ఇష్టం? నాకు ఫేరీ ఫ్రాక్ వేసుకుని ఏంజెల్ లాగా రెడీ అవ్వడం ఇష్టం. ఓకే, సో మరి ఇక్కడ మనకున్న మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ డ్రెస్సర్ని ఫస్ట్ పిలిచేద్దాం. ముందుగా హెయిర్ డ్రెస్సర్ని పిలిచేద్దాం. హలో. చూస్తూ ఉంటే మీకే గ్రూమింగ్ అవసరం అనిపిస్తోంది అబ్బాయి. ఎన్ని రోజులైంది జుట్టు దువ్వి చెప్పు. సో నీ డ్రెస్ గురించి ఇక్కడ మీ డిజైనర్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు ఒక బ్యూటిఫుల్ డ్రెస్తో. సో వావ్, బ్యూటిఫుల్. అమ్మాయిలకి పింక్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? కూడా పింక్ అంటే చాలా ఇష్టం. అందరికీ ఉంటుంది. నచ్చిందా నీకు? చాలా నచ్చింది. నుంచి దిగి వచ్చావా apple beauty.
లుక్ బ్యూటిఫుల్. Thank you. నీకు ఇలా తయారవడం చాలా కాన్ఫిడెన్స్ పెంచినట్టుంది. నీ వాక్ హరితేజ కన్నా మించేసే వాక్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్న. మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎస్ నేను నెక్స్ట్ జాబ్ నేను జాబ్ చేస్తున్నాను. ఓ ఫెంటాస్టిక్. సో నెక్స్ట్ కట్ చేస్తే నువ్వు రేపు ఆఫీస్కి వెళ్తే నేను గుర్తుపట్టరేమో ఎవరు. విప్రోలో జాబ్ చేస్తున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్ బిట్స్ పిలానీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విత్ విప్రో. కాన్ఫిడెన్స్ మేక్స్ యూ మోర్ బ్యూటిఫుల్ అమ్మా. యు ఆర్ బ్యూటిఫుల్, బట్ నీ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ అనేది యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ దెన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ భారతి. హాయ్ మ్యామ్. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ అబౌట్ కంప్లెక్షన్. ఫేర్గా ఉంటేనే అందంగా ఉన్నట్టు కాదు. సో నీ కాన్ఫిడెన్స్, నీ ఇన్నర్ బ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. దట్ మీన్స్ అ లాట్ టు మీ. ఐ హ్యావ్ టు సే సంథింగ్. నేను ఎప్పుడు పర్సనల్గా రెడీ అవ్వాలని అనుకోలేదు. రైట్ నౌ ఈ స్టేజ్ మీద ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు జీటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ టు హరితేజ మ్యామ్ అండ్ లక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ భారతి. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలనిపించింది ఏంటంటే తనకి చాలా భయం ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరట ఇలా గ్రూమింగ్కి వాటికి ఎక్కువ, పార్లర్కి కూడా ఎక్కువ వెళ్ళలేదు. పాపం జుట్టు కూడా కత్తిరించింది ఈరోజు. ఎండ్స్ కట్ చేయాలి పాప, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, జుట్టు పెరగదు. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడికి ఉండేది కొంచెం 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 నేను ఇక్కడికి వచ్చింది. అందుకే తర్వాత ఎలా అయిపోద్ది లేటెస్ట్. ఓ బిఫోర్ పిక్చర్ చూద్దాం మనం. ఓకే. వావ్, అసలు సంబంధం లేదు. నీ ఒక్క చిన్న హెయిర్ డిఫరెన్స్ లో నువ్వు మనిషి మారిపోయావు. సో మనకి దేవుడు ఇన్ని కళలు ఇచ్చినప్పుడు వీ షుడ్ ఎక్స్పెరిమెంట్ పాప. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వావ్, వాట్ ఎ షో. మన 10 మంది మహారాణిల్లో ఇంకో 10 మంది మహారాణిల్ని తయారు చేశారు. మన మహారాణిల్ని ఒక ర్యాంప్ వాక్ లాగా మాకు చేస్తే మేము మా డెసిజన్ కి దగ్గరికి వస్తామని అనిపిస్తుంది. సో ఆల్ ద మహారాణీస్ ప్లీజ్. సో మన ఇంట్లో ఉన్న మమ్మీ డాడీస్, హస్బెండ్స్, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇదే. కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఎంతో ఆనందం మీ ఇంటికి తీసుకొస్తామని. సో మీ అందరికీ మా షో మర్చిపోకుండా మీ అందరికీ ఒక మెమెంటో ఇస్తున్నాం. సో మీ 10 మందిలో ఎవరు గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ ఎవరు విన్ అవ్వబోతున్నారు? మీకేమైనా ఐడియా ఉందా? నో. మీరు ప్రతి ఎపిసోడ్లోనూ పాయింట్స్ యాడ్ అయ్యే కొద్దీ యో క్లోజర్ మహారాణి అవ్వడానికి. ఈ మెడల్సే మీ పాయింట్స్ అన్నమాట. సో లెట్స్ ఆస్క్ అవర్ స్పెషల్ జడ్జెస్ వాళ్ళు ఏమనుకున్నారు. సో మా జడ్జెస్ డిసిషన్కి వచ్చేసారు. ఫస్ట్ బ్రాంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రాంజ్ సుభద్ర. సో మధుప్రియ, ప్లీజ్ కమ్ మధుప్రియ.
Super. So next, silver. సో సిల్వర్ మెడల్ విన్ అయింది పావని. Congratulations on winning the silver medal. Super. So the gold. Yavaru. Navya's performance. Congratulations on winning the gold. మీ ముగ్గురు మహారాణిల్ని ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. So first bronze. And silver. Thank you so much, ma'am. And gold. So, ఇవాల్టి కాస్ట్యూమ్స్ చేసింది కీర్తన. Please welcome Kirtana on stage. ఈ రోజు మేకప్ అండ్ హెయిర్ చేసింది అశోక్ ఫ్రమ్ టోనీ అండ్ గాయ్, Film Nagar. Thank you, the entire team of Tony and Guy from Film Nagar, Ashok, and all your fantastic stylists. Thank you. ఈ మహారాణి ఇంకొన్ని మహారాణిల్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. లవ్ యూ ఆల్.